రేయ్, ఎవర్రా నువ్వు? కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. ఇక్కడికి రాకూడదు. ఏ ఇక్కడ ఏమైనా రహస్యం ఉందా ఏంటి? రేయ్, ఇది ప్రైవేట్ ప్లేస్, వెళ్ళు. నేనేదో కన్స్ట్రక్షన్ బాగుంది కదా అని వచ్చాను. ఎవడ్రా వీడు? సరే సరే చూసాగా, వెళ్ళు వెళ్ళు. రేయ్ రారా. ఏమైంది నాన్న? లోపల కాపలా వాళ్ళు ఉన్నారు, లోపలికి వెళ్ళనివ్వడం లేదు. నువ్వు చెప్పినట్టు అతను లోపలే ఉండుంటాడు, అందుకే లోపలికి వెళ్ళనివ్వకుండా కాపలా పెట్టాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న, వేరే దారి ఏమైనా ఉందా అని చూసి వస్తాను, సరేనా? చూడండి సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని రజనీ సార్కి తెలిస్తే నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు. నేనెందుకు ఆయనకి చెప్తాను? ఆయనకి చెబితే ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ బాగుంది సార్. మరి ఆయన ఒక్కడే మనీ సంపాదించుకుంటే ఎలా? ఆయనకు వచ్చిన దాంట్లో కొంచెం కూడా వాటా ఇవ్వడు సార్. బిర్యానీ పెట్టి మందు తాగిస్తాడు సార్. నీ విషయం నాకు తెలుసు, అందుకే నిన్నడిగింది. ఆ అబ్బాయిని నాకు అప్పగించు, నీ మనీ నువ్వు తీసుకెళ్ళిపో. అలాగే సార్. కానీ నాకు అప్పగించిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నేను ఎవ్వరికీ చెప్పను, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. అసలు ఇంతకీ ఆ అబ్బాయిని మీరేం చేస్తారు? ఇప్పటిదాకా మీరేం చేశారో నేను అదే చేస్తాను. అలాగే సార్, మీరు కారులోనే కూర్చోండి, అతన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. కాపలాకు పెట్టిన మనుషులు రజనీకాంత్కేం చెప్పరు కదా? లేదు సార్, ఎందుకంటే వాళ్ళని కాపలా పెట్టింది నేనే. వాళ్ళు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయరు. గుడ్. నీ మీద అనుమానం వస్తే కవర్ చేసుకోవాల్సింది నువ్వే. అలాగే సార్, నేను చూసుకుంటాను.